వెల్కమ్ టీ షాట్. ఈరోజు మనం భారతదేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ద్రవ్యోల్బణం అనే టాపిక్ను మనం అధ్యయనం చేసినట్లయితే భారతదేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ద్రవ్యోల్బణం ఒకటి. అంటే ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణమో ఇన్ఫ్లేషన్. ద్రవ్య అంటే డబ్బు, ద్రవ్య అంటే డబ్బు. ఇక్కడ ఉల్బణము అంటే వాస్తవానికి ఉల్బణం అంటే ఇక్కడ మనం చూస్తే ఉబ్బటం. ఇన్ఫ్లేషన్, ద్రవ్య అంటే డబ్బు, ఉల్బణం అంటే ఉబ్బటం. అంటే ఇక్కడ వాస్తవానికి ద్రవ్యోల్బణము అనగా డబ్బు ఉబ్బటాన్ని ద్రవ్యోల్బణం అంటారు. అంటే వాస్తవానికి డబ్బు ఉబ్బటాన్ని ద్రవ్యోల్బణం అంటామంటే ద్రవ్య సప్లై పెరగటాన్ని ద్రవ్యోల్బణం అంటారు. ద్రవ్య సప్లై పెరగటాన్ని ద్రవ్యోల్బణం అంటారు. అంటే ద్రవ్యం విలువ, డబ్బు విలువ పడిపోవటాన్ని ద్రవ్యోల్బణం అంటారు. ధరలు పెరగటాన్ని ద్రవ్యోల్బణము అంటారు. అంటే చూడండి, ద్రవ్యోల్బణం అనగా ద్రవ్య సప్లై పెరగటాన్ని ద్రవ్యోల్బణం అంటున్నాం. అంటే డబ్బుకుండే విలువ పడిపోవటాన్ని, మనీ వాల్యూ పడిపోవటాన్ని ద్రవ్యోల్బణం అంటున్నాం. ధరల స్థాయి పెరగటాన్ని ద్రవ్యోల్బణం అంటున్నాం. ఇవాళ భారతదేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ద్రవ్యోల్బణము, ఇన్ఫ్లేషన్. మరి భారతదేశంలో వాస్తవానికి ద్రవ్యోల్బణానికి కారణం ఏంటిది అంటే మనకు క్వశ్చన్ ఎలా అడుగుతారంటే ద్రవ్యోల్బణానికి ఈ క్రింది వానిలో కారణాన్ని గుర్తించమంటాడు. మరి ద్రవ్యోల్బణానికి కారణాన్ని గుర్తించమని అడిగినప్పుడు ఇక్కడ మనకు మేజర్గా ద్రవ్యోల్బణానికి కారణం ఇక్కడ ఆప్షనల్ మనకు లోడ్ బడ్జెట్ ఇచ్చిండు, వాస్తవానికి ఇక్కడ మిగులు బడ్జెట్ ఇచ్చిండు మనకు, తర్వాత సంతులన బడ్జెట్ ఇచ్చిండు. అంటే లోడ్ బడ్జెట్ ఒక రీజను మనకి, రెండవది మిగులు బడ్జెట్, మూడవది సంతులన బడ్జెట్ ఇచ్చాడు. అంటే భారతదేశంలో ద్రవ్యోల్బణానికి కారణము అన్నాడు. కారణం అన్నప్పుడు మనం లోడ్ బడ్జెట్ కవర్ చేయాలన్నా, మరి మిగులు బడ్జెట్ని ఆన్సర్ చేయాలన్నా, సంతులన బడ్జెట్ని ఆన్సర్ చేయాలనేది ఇక్కడ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. అంటే లోడ్ బడ్జెట్ అంటే ప్రభుత్వ ఆదాయం కంటే ప్రభుత్వ వ్యయం ఎక్కువ ఉంటే దాన్ని లోడ్ బడ్జెట్ అంటారు. మరి వాస్తవానికి ప్రభుత్వ ఆదాయం ఎక్కువ ఉండి ప్రభుత్వ వ్యయం తక్కువ ఉంటే దాన్ని మిగులు బడ్జెట్ అంటారు. ప్రభుత్వ ఆదాయము ప్రభుత్వ వ్యయము సమానంగా ఉంటే దాన్ని సంతులన బడ్జెట్ అంటారు. అంటే సింపుల్గా మొత్తం ఆదాయము కంటే మొత్తము వ్యయం ఎక్కువంటే దాన్ని లోడ్ బడ్జెట్ అంటున్నాం. ఇవాళ భారతదేశంలో ద్రవ్యోల్బణానికి కారణం మనకు డెఫిసిటీ బడ్జెట్ అనేది మెయిన్గా మనం ఆన్సర్ తీసుకోవాలి. డెఫిసిటీ బడ్జెట్, లోడ్ బడ్జెట్ అనేది ప్రధానంగా ఆన్సర్ తీసుకోవాలి. ఎందుకు లోడ్ బడ్జెట్ ఆన్సర్ చేయాలంటే లోడ్ బడ్జెట్ గురించి మనకు ప్రధానంగా తెలవాలి. మొత్తం ఆదాయం కంటే మొత్తం వ్యయం ఎక్కువ ఉంటే దాన్ని లోడ్ బడ్జెట్ అంటున్నాం. మరి టోటల్ ఎక్స్పెండిచర్ మోర్ దెన్ టోటల్ ఇన్కమ్ కాల్డ్ డెఫిసిటీ బడ్జెట్. అంటే లోడ్ బడ్జెట్ ఉన్నప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే అదనంగా పన్నులు పెంచుతుంది. అదనంగా పన్నులు పెంచినప్పుడు వస్తువులకు ఏమైతే అంటే ధరలు పెరుగుతాయి. ధరలు పెరగటాన్ని ఏమన్నాం? ద్రవ్యోల్బణం. అంటే మెయిన్గా మిగులు బడ్జెట్ ఉన్నప్పుడు, సంతులన బడ్జెట్ ఉన్నప్పుడు ద్రవ్యోల్బణం అనేది ఏర్పడదు. లోడ్ బడ్జెట్ ఉన్నప్పుడు ద్రవ్యోల్బణం అనేది ప్రధానంగా ఏర్పడుతుంది. ఎందుకు లోడ్ బడ్జెట్ ఉన్నప్పుడు ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది అనే దాని గురించి మనం ప్రధానంగా అధ్యయనం చేయటం జరిగింది. ఇంకా మొత్తం ఆదాయం కంటే మొత్తం ఏమో ఎక్కువ ఉన్నప్పుడు మొదటిసారిగా ప్రభుత్వం తీసుకునే చర్య ట్యాక్సెస్ పెంచడం.
ట్యాక్సెస్ పెంచడం వల్ల ధరలు పెరగటం ఫస్ట్ రీజన్. రెండోది మొత్తం ఆదాయం కంటే మొత్తం వ్యయం ఎక్కువ ఉన్నప్పుడు రెండోసారి ప్రభుత్వం ఏం చేస్తుందంటే అప్పులు తీసుకుంటుంది. అప్పులు తీసుకున్న తర్వాత కూడా మొత్తం ఆదాయం కంటే మొత్తం వ్యయం ఎక్కువ ఉన్నప్పుడు ఫైనల్గా ప్రభుత్వం ఏం చేస్తుందంటే అదనంగా కరెన్సీ నోట్లను ముద్రిస్తుంది. అదనంగా కరెన్సీ నోట్లను ముద్రించడాన్ని లోటు ద్రవ్యము అంటారు. అదనంగా కరెన్సీ నోట్లను ముద్రించినప్పుడు ఎకానమీలో ద్రవ్య సప్లై పెరుగుతుంది. ద్రవ్య సప్లై పెరుగుతుంది. ఈ ద్రవ్య సప్లై పెరిగినప్పుడు ఎకానమీలో డబ్బుకుండే ద్రవ్యానికి ఉండే విలువ పడిపోతుంది. మరి ఈ ద్రవ్యం విలువ పడిపోవటాన్ని ద్రవ్యోల్బణం అన్నాం. ద్రవ్య సప్లై పెరగటాన్ని ద్రవ్యోల్బణం అన్నాం. ధరలు పెరగటాన్ని ద్రవ్యోల్బణం అన్నాం. సింపుల్గా మనం ద్రవ్యోల్బణాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే సింపుల్గా ఎక్కువ ద్రవ్యము తక్కువ వస్తువులను వెంటాడటమే ద్రవ్యోల్బణం అంటాం. అంటే ఎక్కువ ద్రవ్యంతో తక్కువ వస్తువులు కొనటాన్ని మనం ద్రవ్యోల్బణంగా చెప్తున్నాం. అంటే రూపాయికి వాల్యూ, డబ్బు యొక్క విలువ పడిపోవటాన్ని ఎకానమీలో ద్రవ్యోల్బణంగా ఫైండ్ అవుట్ చేస్తున్నాం. మరి ఇప్పుడు మనం జనరల్గా మన దేశంలో ద్రవ్యోల్బణానికి ప్రధానంగా 3 కారణాలు ఉన్నాయి. ఒక కారణాన్ని మనం పరిశీలించినట్లయితే లోడ్ బడ్జెట్ ఒక కారణం. రెండో కారణం ఏంది? భారతదేశంలో ద్రవ్యోల్బణం పెరగటానికి కారణం ఏంటంటే రెండో రీజన్ వస్తువులకు డిమాండ్ పెరగటం. వస్తువులకు డిమాండ్ పెరగటం రెండో రీజన్. మూడో రీజన్ ఏంటంటే వస్తువుల సప్లై తగ్గటం. వస్తువుల సప్లై తగ్గటం అంటే వస్తువుల సప్లై తగ్గి ఇక్కడ వస్తువులకు డిమాండ్ పెరిగి అంటే సప్లై కంటే డిమాండ్ ఎక్కువ ఉండటం వల్ల ఎకానమీలో ధరలు పెరుగుతాయి. ఇక్కడ డిమాండ్ ఏదైనా ఒక వస్తువుకు సప్లై కంటే డిమాండ్ ఎక్కువన్నప్పుడు ఆల్టర్నేట్గా ఆ వస్తువుకు ధరలు పెరగటం వల్ల ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం అనేది ఏర్పడుతుంది. మరి ఇలాంటి ద్రవ్యోల్బణాన్ని మనం పరిశీలించినట్లయితే టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ మనం పరిశీలించినట్లయితే ఇక్కడ ద్రవ్యోల్బణం రకాలను చూస్తే పాకే ద్రవ్యోల్బణం, నడిచే ద్రవ్యోల్బణం, పరిగెత్తే ద్రవ్యోల్బణం, అతి ద్రవ్యోల్బణం. అంటే ద్రవ్యోల్బణ తీవ్రతను బట్టి, ద్రవ్యోల్బణం యొక్క ఉధృతిని బట్టి ద్రవ్యోల్బణం ప్రధానంగా 4 రకాలుగా మనం చెప్పుకోవచ్చు. ఆ 4 రకాల్లో ఒకటి పాకే ద్రవ్యోల్బణం, క్రీపింగ్ ఇన్ఫ్లేషన్ అంటాం. అంటే క్రీపింగ్ ఇన్ఫ్లేషన్, పాకే ద్రవ్యోల్బణం అంటే వాస్తవానికి పాకే ద్రవ్యోల్బణం అంటే సంవత్సర కాలంలో ఏదైనా ఒక వస్తువుకు 2% నుండి 3% ధరలు పెరిగితే అంటే 2 to 3% ఏదైనా ఒక వస్తువుకు 2 నుండి 3% ధరలు పెరిగితే దాన్ని పాకే ద్రవ్యోల్బణము అంటారు. అంటే మనకి ఇక్కడ సపోజ్ 100 రూపాయలు ఉన్న వస్తువు 102 రూపాయలు కావటం, 103 రూపాయలు కావటం, 300 ఉన్న వస్తువు 306 రూపాయలు కావటం, 10 రూపాయలు ఉన్న వస్తువు 10 రూపాయలు 20 పైసలు, 10 రూపాయలు 30 పైసలు కావటం. ఏది 2%, 3% ధరలు పెరిగిన తర్వాత అంటే మనకు ఏదైనా ఒక వస్తువుకు ఒక సంవత్సర కాలంలో 2 నుండి 3% ధరలు పెరిగితే దాన్ని పాకే ద్రవ్యోల్బణం అంటారు. ఈ ద్రవ్యోల్బణాన్ని ప్రజలు పెద్దగా గుర్తించరు. ధరల పెరుగుదలను పెద్దగా ప్రజలు అంచనా వేయలేరు. అందుకే దీన్ని అణచిన, కనిపించని, సున్నితమైన ద్రవ్యోల్బణం అని కూడా మనకు పాకే ద్రవ్యోల్బణాన్ని పిలవచ్చు. ఇక్కడ మనం క్రీపింగ్, వాకింగ్ నడిచే ద్రవ్యోల్బణం. నడిచే ద్రవ్యోల్బణాన్ని మనం స్టడీ చేస్తే నడిచే ద్రవ్యోల్బణం అంటే సంవత్సర కాలంలో ఏదైనా ఒక వస్తువుకు 3 నుండి 6% ధరలు పెరిగితే దాన్ని నడిచే ద్రవ్యోల్బణం అంటారు. అంటే ఏదైనా ఒక వస్తువుకు ఒక సంవత్సర కాలంలో 3 నుండి 6% ధరలు పెరిగితే దాన్ని నడిచే ద్రవ్యోల్బణంగా మనం పరిగణించవచ్చు. అంటే కొంతవరకు ఈ ద్రవ్యోల్బణ కాలంలో ప్రజలు ధరల పెరుగుదలను గుర్తించగలుగుతారు. అంటే ఈ నడిచే ద్రవ్యోల్బణాన్ని
ప్రభుత్వము కంట్రోల్ చేయనట్లయితే ఆ ద్రవ్యోల్బణము దేనికి దారితీస్తుందంటే పరిగెత్తే ద్రవ్యోల్బణాన్ని దారితీస్తుంది. అంటే క్రీపింగ్ ఇన్ఫ్లేషన్, వాకింగ్ ఇన్ఫ్లేషన్ దారితీస్తుంది. వాకింగ్ ఇన్ఫ్లేషన్ రన్నింగ్ ఇన్ఫ్లేషన్ దారితీస్తుంది. రన్నింగ్ ఇన్ఫ్లేషన్ దారితీస్తుంది. అంటే పరిగెత్తే ద్రవ్యోల్బణం అంటే ఇక్కడ మనం జనరల్గా సంవత్సర కాలంలో ఏదైనా ఒక వస్తువుకు 6 నుండి 10% ధరలు పెరిగితే దానిని మనం పరిగెత్తే ద్రవ్యోల్బణం అంటాం. అంటే ఇక్కడ చూడండి 6 to 10% ఎనీ గుడ్ ప్రైజెస్ ఆర్ ఇంక్రీజింగ్ ఫర్ యానం. అంటే ఒక సంవత్సర కాలంలో ఏదైనా ఒక వస్తువుకు 6 నుండి 10% ధరలు పెరిగితే పరిగెత్తే ద్రవ్యోల్బణం అంటాం. ఎగ్జాంపుల్ 100 రూపాయలు ఉన్న పెట్రోలు ఇక్కడ 6% నుంచి 10% ధరలు పెరిగితే 110 రూపాయలు అవుతుంది. 300 ఉన్న వస్తువు 330 రూపాయలు అవుతుంది. 900 ఉన్న వస్తువు 990 రూపాయలు అవుతుంది. 1000 రూపాయలు ఉన్న వస్తువు 1100 రూపాయలు అవుతుంది. 10% పెరిగితే అంటే 6 to 10% మధ్య పెరిగితే దాన్ని పరిగెత్తే ద్రవ్యోల్బణము అంటారు. మరి ఇక్కడ ఇది ఒక రకమైన మనకు ద్రవ్యోల్బణంగా, ఒక రకమైన ఇన్ఫ్లేషన్గా మనం చెప్పుకుంటున్నాం. అతి ద్రవ్యోల్బణం అంటే ఇక్కడ అతి ద్రవ్యోల్బణాన్ని మనం ప్రధానంగా పరిగణలోకి తీసుకుంటే మనం హైపర్ ఇన్ఫ్లేషన్ అంటాం. అతి ద్రవ్యోల్బణం అంటాం. దీన్ని ఉధృతమైన ద్రవ్యోల్బణం అంటాం. ఉరకలేసే ద్రవ్యోల్బణం అంటాం. గంతులేసే ద్రవ్యోల్బణం అంటాం. మరి ఈ ద్రవ్యోల్బణాన్ని మనం చూస్తే ఒక సంవత్సర కాలంలో ఏదైనా ఒక వస్తువుకు ఇక్కడ జనరల్గా మనకు 10 to 100% ధరలు పెరిగితే 10 to 100% ధరలు పెరిగితే దాన్ని మనం ఏమనాలంటే అతి ద్రవ్యోల్బణం అంటారు. అంటే అతి ద్రవ్యోల్బణం 10 నుంచి 100% ఏదైనా ఒక వస్తువుకు ఒక సంవత్సర కాలంలో 10 నుండి 100% ధరలు పెరిగితే దాన్ని అతి ద్రవ్యోల్బణం అంటాం. ఈ ద్రవ్యోల్బణం వాస్తవానికి 2వ ప్రపంచ యుద్ధం తర్వాత కూడా ప్రపంచ దేశాల్లో ఇలాంటి ద్రవ్యోల్బణం సంభవించింది. అంటే ఇలాంటి ద్రవ్యోల్బణాలు ఎప్పుడు వస్తాయంటే యుద్ధాలు సంభవించినప్పుడు ఇలాంటి ద్రవ్యోల్బణాలు వస్తాయి. మరి యుద్ధాలు సంభవించినప్పుడు కానీ, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కానీ ఇలాంటి ద్రవ్యోల్బణాలు మనకు సంభవిస్తుంటాయి. మరి ఇటీవల శ్రీలంక దేశంలో కూడా మనం చూసినట్లయితే అతి ద్రవ్యోల్బణం అనేది మనకు ప్రధానంగా కనపడింది. అంటే ప్రధానంగా కనపడ్డది శ్రీలంకలో రీసెంట్గా మనం చూసినాం అతి ద్రవ్యోల్బణం. అంటే ఇది చాలా డేంజరస్ ఇన్ఫ్లేషన్గా మనం చెప్పుకోవచ్చు. మరి ఈ విధంగా ద్రవ్యోల్బణం యొక్క తీవ్రతను బట్టి, ద్రవ్యోల్బణం యొక్క ఉధృతిని బట్టి ద్రవ్యోల్బణం మరి ఇక్కడ మనకు పాకే ద్రవ్యోల్బణం, నడిచే ద్రవ్యోల్బణం, పరిగెత్తే ద్రవ్యోల్బణం, అతి ద్రవ్యోల్బణంగా చెప్పవచ్చు. ఇంకా ద్రవ్యోల్బణం రకాలను మనం పరిశీలించినట్లయితే మనకు ఎక్కువగా పోటీ పరీక్షల్లో డిమాండ్ పుష్ ఇన్ఫ్లేషన్ కానీ, కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ కానీ ఎక్కువగా మనకు జనరల్ స్టడీస్ పరిధిలో ఎక్కువగా అడుగుతుంది. మరి జిఎస్ పరిధిలో డిమాండ్ పుష్ ఇన్ఫ్లేషన్, కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ని మనం ప్రధానంగా ప్రస్తావించినట్లయితే ఇక్కడ డిమాండ్ ప్రేరిత ఇక్కడ ద్రవ్యోల్బణం, డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం, పుష్ ఇన్ఫ్లేషన్, డిమాండ్ పుష్ ఇన్ఫ్లేషన్. మరి డిమాండ్ పుష్ ఇన్ఫ్లేషన్ చూస్తే వాస్తవానికి డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం అంటే ఏంటిది అనే దాన్ని తీసుకుంటే, డిమాండ్ పెరగటం వల్ల ధరలు పెరిగి సంభవించే ద్రవ్యోల్బణాన్ని డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం అంటాం. అంటే డిమాండ్ పెరగటం వల్ల ధరలు పెరిగి సంభవించే ద్రవ్యోల్బణాన్ని డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం అంటామండి. ఇక్కడ వాస్తవానికి ఏదైనా ఒక వస్తువుకు డిమాండ్ పెరిగినప్పుడు
ఆ వస్తువుకు ఆల్టర్నేట్గా ధర పెరుగుతుంది, ధరలు పెరుగుతాయి. ధరలు పెరిగినప్పుడు ఎకానమీలో ద్రవ్యోల్బణం వస్తుంది. ఇలాంటి ద్రవ్యోల్బణమునే మనం డిమాండ్ పుష్ ఇన్ఫ్లేషన్ అంటాం. డిమాండ్ పుష్ ఇన్ఫ్లేషన్ అంటాం. లేదా డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం అంటే దేన్ని మనం డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం అనాలంటే సమిష్టి డిమాండ్, సమిష్టి సప్లై, అగ్రియేటివ్ డిమాండ్ అండ్ అగ్రియేటివ్ సప్లై. ఇక్కడ ఏడి గ్రేటర్ దాన్ ఏఎస్, ఏఎస్ లెస్ దెన్ ఏడి. ఏడి అంటే ఇక్కడ సమిష్టి సప్లై అంటే సమిష్టి డిమాండ్, సమిష్టి సప్లై సమిష్టి డిమాండ్. అంటే డిమాండ్కు సప్లైకి, సమిష్టి డిమాండ్కు సమిష్టి సప్లైకి తేడా ఉంటుంది. సమిష్టి అంటే మొత్తము. ఇక్కడ దేశం మొత్తానికి ఉండే డిమాండ్ను సమిష్టి సప్లై అంటాం, దేశం మొత్తం ఉండే సప్లైని సమిష్టి సప్లై అంటాం. అంటే సమిష్టి సప్లై కంటే సమిష్టి డిమాండ్ ఎక్కువ ఉండటం వల్ల అగ్రియేటివ్ డిమాండ్ మోర్ దెన్ అగ్రియేటివ్ సప్లై కాల్డ్ డిమాండ్ పుష్ ఇన్ఫ్లేషన్. అంటే సమిష్టి సప్లై కంటే సమిష్టి డిమాండ్ ఎక్కువ ఉండటం వల్ల ఎకానమీలో ధరలు పెరిగి సంభవించే ద్రవ్యోల్బణాన్నే ఇక్కడ డిమాండ్ పుష్ ఇన్ఫ్లేషన్ అంటాం. ఎగ్జాంపుల్, సమిష్టి డిమాండ్, సమిష్టి సప్లై మనం సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఇక్కడ మన దేశంలో 60 మిలియన్ టన్నుల పంచదారకు డిమాండ్ ఉంది. 60 మిలియన్ టన్నుల పంచదారకు డిమాండ్ ఉంది. ఇక్కడ మన దేశంలో 50 మిలియన్ టన్నుల పంచదారకు సప్లై ఉంది. అంటే ఇది సమిష్టి సప్లై, ఇది సమిష్టి డిమాండ్. అంటే దేశ ప్రజలు కోరుకునేది షుగర్ 60 మిలియన్ టన్నులు కోరుకుంటారు. మన దేశంలో ఉత్పత్తి అయిన షుగర్ 50 మిలియన్ టన్నులు అండి. అంటే డిమాండ్కి సరిపడినంత సప్లై లేదు. లేనప్పుడు ఆల్టర్నేట్గా ఆ షుగర్కు ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఇక్కడ సమిష్టి సప్లై ఎక్కువ ఉండి సమిష్టి డిమాండ్ తక్కువ ఉన్నప్పుడు డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం అనేది ఎకానమీలో ఏర్పడదు. కానీ సమిష్టి సప్లై కంటే సమిష్టి డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు డిమాండ్ ప్రేరిత ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది. దీని తర్వాత మనం వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణాన్ని తీసుకుంటే, వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణాన్ని తీసుకుంటే ఉత్పత్తి వ్యయం పెరగటం వల్ల, ఉత్పత్తి వ్యయం పెరగటం వల్ల ధరలు పెరిగి సంభవించే ద్రవ్యోల్బణాన్నే వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం, కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అంటారు. అంటే ఉత్పత్తి వ్యయం పెరగటం వల్ల ధరలు పెరిగి సంభవించే ద్రవ్యోల్బణాన్ని వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం, కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అంటే ఏదైనా ఒక వస్తువును తయారు చేయాలంటే 4 ఉత్పత్తి కారకాలు ఉండాలి. అంటే 4 ఉత్పత్తి కారకాలు, ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్స్. ఏంటి ఆ 4 ఉత్పత్తి కారకాలంటే భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన. అంటే ఉత్పత్తి కారకాలు మనకు 4: ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజేషన్. అంటే ఏదైనా ఒక వస్తువును తయారు చేయాలంటే ఈ ఉత్పత్తి కారకాలు 4 ఉండాలంటున్నాం. అంటే భూమికి బాటకము, శ్రమకు వేతనము, మూలధనకు వడ్డీ, వ్యవస్థాపనకు లాభం చెల్లిస్తాం. అంటే ఈ ఉత్పత్తి కారకాల ధరలు పెరిగినప్పుడు, ఈ ఉత్పత్తి వ్యయం పెరిగి ధరలు పెరిగి సంభవించే ద్రవ్యోల్బణాన్నే మనం ఏమంటున్నామంటే డిమాండ్ అంటే ఇక్కడ వాస్తవానికి ఇక్కడ ఉత్పత్తి కారకాలు, ఈ ఉత్పత్తి కారకాల ధరలు పెరిగినప్పుడు ఉత్పత్తి వ్యయం పెరుగుతుంది. ఉత్పత్తి వ్యయం పెరిగి ధరలు పెరిగి సంభవించే ద్రవ్యోల్బణాన్ని వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణం అంట. శ్రామికుల వేతనాలు పెరగటం వల్ల ఉత్పత్తి వ్యయం పెరిగి ధరలు పెరిగి సంభవించే ద్రవ్యోల్బణాన్నే వ్యయ ప్రేరిత ద్రవ్యోల్బణంగా మనం పరిగణించవచ్చు. దీని తర్వాత మనం చూస్తే స్టాగ్ఫ్లేషన్. ఇది కూడా మనకు ఎక్కువగా పోటీ పరీక్షల్లో రావటం జరుగుతుంది. దీనిని ఏమంటారంటే స్తంభన ద్రవ్యోల్బణం అంటారు. స్తంభన ద్రవ్యోల్బణము అంటారు. స్టాగ్ఫ్లేషన్, స్తంభన ద్రవ్యోల్బణం. స్తంభన ద్రవ్యోల్బణం అంటే వాస్తవానికి స్టాగ్ఫ్లేషన్ అంటే అర్థమైంది. ఇక్కడ వాస్తవం ధరలు పెరిగినప్పుడు
ప్రజలకు ప్రభుత్వాల మీద వ్యతిరేకత వస్తుంది కాబట్టి ధరల పెరుగుదలను ప్రభుత్వాలు తగ్గించాలి. అంటే ధరలను ప్రభుత్వం అదుపులో ఉంచాలి. ధరలను ప్రభుత్వం అదుపులో ఉంచకపోతే ప్రజలకు ప్రభుత్వాల మీద వ్యతిరేకత అనేది వస్తుంది. ప్రభుత్వాల మనుగడ అనేది కష్టసాధ్యం అవుతుంది. కాబట్టి ఎకానమీలో ధరలు పడిపోవటాన్ని ఆర్థిక మాంద్యం అంటాం. క్రమక్రమంగా గ్రాడ్యువల్గా ధరలు తగ్గిపోవటాన్ని ఎకానమీలో ఆర్థిక మాంద్యం అంటాం. ఇక్కడ ఆర్థిక మాంద్యం ద్రవ్యోల్బణంతో పోలిస్తే ఆర్థిక మాంద్యం చాలా డేంజర్. అంటే ధరలు పెరగటాన్ని ద్రవ్యోల్బణం అన్నాం, ధరలు తగ్గటాన్ని ఆర్థిక మాంద్యం అన్నాం. కాబట్టి ఎకానమీలో ఈ రెండు కూడా డేంజర్. కాబట్టి ధరలు అనేది పెరగకూడదు, ధరలు అనేది తగ్గకూడదు, ధరలు అనేది స్థిరంగా ఉండాలి. కానీ ఇక్కడ ఆర్థిక మాంద్యంతో పోలిస్తే కొంతవరకు ద్రవ్యోల్బణమే బెటరు. మరి ఈ ద్రవ్యోల్బణాన్ని మన ప్రభుత్వం అంటే ద్రవ్యోల్బణాన్ని అరికట్టాలి. అరికట్టకపోతే అనేక వర్గాల మీద ద్రవ్యోల్బణం అనేది ప్రభావం చూపుతుంది. మరి ఇవాళ మన దేశంలో వాస్తవానికి 1970 సంవత్సరం తర్వాత మన దేశంలో సంభవిస్తున్న ద్రవ్యోల్బణం ఏంటంటే స్తంభన ద్రవ్యోల్బణంగా మనం చెప్పుకోవచ్చు. అంటే స్తంభన ద్రవ్యోల్బణం అంటే ఎగ్జాంపుల్, ఇక్కడ ఒక పక్క ఉత్పత్తి పెరగకుండా, ఒక పక్క ఉద్యోగిత పెరగకుండా, మరొక పక్క ఎకానమీలో ధరలు పెరగటాన్ని స్తంభన ద్రవ్యోల్బణం అంటాం. అంటే ఎకానమీలో ధరలు పెరిగినప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి? ధరలు పెరిగినప్పుడు ఈ ధరల పెరుగుదలను తగ్గించాలంటే ప్రభుత్వం ఉత్పత్తిని పెంచాలి. అంటే ఉత్పత్తిని పెంచినప్పుడు ఎకానమీలో ఏం పెరుగుతుంది అంటే ఉద్యోగిత పెరుగుతుంది. అంటే ఎకానమీలో ఉద్యోగిత పెరిగినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ వాస్తవానికి ఎకానమీలో నిరుద్యోగం అనేది తగ్గిపోతుంది. మరి ఇక్కడ వాస్తవానికి స్తంభన ద్రవ్యోల్బణం అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఒక పక్క ఉత్పత్తి పెరగకుండా, మరొక పక్క ఉద్యోగిత పెరగకుండా ధరలు పెరగటాన్ని ఏమంటున్నామంటే స్తంభన ద్రవ్యోల్బణము, స్టాగ్ఫ్లేషన్ అంటున్నాం. అంటే ఇక్కడ మనకు జనరల్గా చూస్తే చాలా డేంజరస్ ఇన్ఫ్లేషన్ ఏంటంటే స్తంభన ద్రవ్యోల్బణం. అంటే ఒక పక్క ఇటు ఉత్పత్తి పెరగదు, ఒక పక్క ఇటు ఉద్యోగిత పెరగదు. మనం చూస్తే ఒక పక్క మనకు ఎకానమీని పరిశీలిస్తే ఒక పక్క నిరుద్యోగం, ఒక పక్క ధరల పెరుగుదల, ఇక్కడ రెండు వెంటాడుతుంటాయి ఎకానమీలో. అంటే జనరల్గా మరి ఇక్కడ ఆర్థిక మాంద్యంతో కూడిన ద్రవ్యోల్బణాన్ని ఏమంటామంటే స్టాగ్ఫ్లేషన్ అంటాం. ఆర్థిక మాంద్యంతో కూడిన ద్రవ్యోల్బణాన్ని స్టాగ్ఫ్లేషన్ అంటాం. మరి భారతదేశంలో ఈ ద్రవ్యోల్బణాన్ని ఎట్లా అంచనా వేస్తారు? ద్రవ్యోల్బణాన్ని ఎట్లా కొలుస్తారు అంటే భారతదేశంలో ద్రవ్యోల్బణాన్ని అంచనా వేయటానికి ఉపయోగించే సూచిక ఏంటంటే టోకో ధరల సూచీని వాడతారు దేశంలో ద్రవ్యోల్బణాన్ని కొలవటానికి, ద్రవ్యోల్బణాన్ని తెలుసుకోవటానికి. అంటే టోకో ధరల సూచి అంటే వాస్తవానికి ఎలా ఉంటుందంటే ఎకానమీలో ఇక్కడ ఒక కంపెనీ ఒక వస్తువు తయారు చేసినప్పుడు ఆ కంపెనీ ఆ వస్తువును ఏజెన్సీ తీసుకుంటుంది. ఏజెన్సీ నుంచి ఆ వస్తువు హోల్సేల్కి వెళ్తుంది, హోల్సేల్ నుంచి ఆ వస్తువు రిటైల్కి వెళ్తుంది, రిటైల్ నుంచి ఆ వస్తువు కన్జ్యూమర్కి వెళ్తుంది. అంటే ఇక్కడ కంపెనీ నుంచి వస్తువు కన్జ్యూమర్కి వెళ్తుంది. మరి కంపెనీ నుంచి వస్తువు కన్జ్యూమర్కి వెళ్ళినప్పుడు జనరల్గా ఇక్కడ కంపెనీ టు కన్జ్యూమర్ అని అంటే ఇక్కడ కంపెనీ నుంచి కన్జ్యూమర్కి వెళ్ళినప్పుడు ధర తక్కువ ఉంటుంది. కానీ మన దేశంలో ఏ వస్తువు అయినా వ్యాపారం ఇలా జరుగుతుందండి. అంటే కంపెనీ, ఏజెన్సీ, హోల్సేలు, రిటైలు, కన్జ్యూమర్ పోయేసరికి ఇక్కడ ధర అనేది డిఫరెంట్గా ఉంటుంది. అంటే మన దేశంలో ద్రవ్యోల్బణాన్ని లెక్కించేటప్పుడు ఇక్కడ చిల్లర ధరల సూచిని తీసుకోరు. ఇది హోల్సేల్ అంటే టోకో ధరల సూచి.
అంటే కంపెనీ ఏజెన్సీకి ఇస్తే ఏజెన్సీ అంటే టోకో వర్తకునికి ఇస్తే టోకో వర్తకుడు చిల్లర వర్తకునికి ఇస్తే చిల్లర వర్తకుడు కన్జ్యూమర్కి వస్తూనే అమ్ముతాడండి. చిల్లర వర్తకుడు కన్జ్యూమర్కి వస్తూనే అమ్ముతాడు. అంటే ఇక్కడ మనకు టోకో ధరల సూచి ఆధారంగా భారతదేశంలో ద్రవ్యోల్బణాన్ని అంచనా వేస్తారు. అయితే ఈ టోకో ధరల సూచికి ఒక బేస్ ఇయర్ తీసుకుంటారు. అంటే బేస్ ఇయర్ అంటే గత 5-6 సంవత్సరాల్లో, బేస్ ఇయర్ అంటే తెలుగులో ఆధార సంవత్సరము అంటారు. ఇక్కడ ఆధార సంవత్సరము అంటే ఏంటిదంటే గత 5-6 సంవత్సరాల్లో ఏ సంవత్సరంలో అయితే పెద్దగా ధరలు పెరగలేదో ఆ సంవత్సరాన్ని ఆధార సంవత్సరంగా పరిగణలోకి తీసుకుంటారు. మరి ఆధార సంవత్సరంగా పరిగణలోకి తీసుకుంటారంటే 2012 మార్చి 19వ తారీఖు నాడు కేంద్ర ప్రభుత్వము టోకో ధరల సూచి మీద సుమిత్రా చతుర్వేది కమిటీని వేయటం జరిగింది. అంటే ఈ టోకో ధరల సూచి మీద వేసిన కమిటీ పేరు ఇక్కడ చూడండి, 2012 మార్చి 19వ తారీఖు నాడు మెయిన్గా సుమిత్రా చతుర్వేది. ఈ సుమిత్రా చతుర్వేది అనే ఒక కమిటీని 2012 మార్చి 19న టోకో ధరల సూచి మీద సలహాలు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం నియమిస్తే ఈ కమిటీ 2014 సంవత్సరంలో మార్చిలో ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తే ఈ కమిటీ సుమిత్రా చతుర్వేది కమిటీ సిఫారసులు అనుసరించి 2017వ సంవత్సరంలో ద్రవ్యోల్బణాన్ని అంచనా వేయటానికి టోకో ధరల సూచి యొక్క ఆధార సంవత్సరమును మెయిన్గా 2004-05 నుంచి ఆధార సంవత్సరాన్ని 2011-12కు మార్చడం జరిగింది. 2011-12కు మార్చడం జరిగింది ఆధార సంవత్సరాన్ని. అంటే ప్రస్తుతం మన దేశంలో ద్రవ్యోల్బణాన్ని లెక్కించడానికి ఆధార సంవత్సరంగా 2011-12ను తీసుకుంటున్నారు. 2011-12 బేస్ ఇయర్ని తీసుకొని ఇక్కడ 2 వారాలకు ఒక్కసారి టోకో ధరల సూచి ఆధారంగా భారతదేశంలో ద్రవ్యోల్బణాన్ని అంచనా వేస్తారు. మరి ఈ టోకో ధరల సూచీలో మొత్తం 3 రంగాలు తీసుకుంటారు. 3 రంగాలు ఏంటి అంటే ప్రాథమిక వస్తువులు తీసుకుంటారు, ప్రైమరీ గూడ్స్ ఒకటి. రెండోది ఇంధనము, శక్తి, ఇక్కడ వాస్తవానికి పెట్రోలియము ఇక్కడ తీసుకుంటారు. మరి ఇంధనము, శక్తి, పెట్రోలియము, ఇక్కడ మనకు ఇంకా కోల్, బొగ్గు లాంటివి తీసుకుంటారు. మూడవది తయారీ రంగం, తయారీ వస్తువులు తీసుకుంటారు. మొత్తం 3 రకాలు అంటే 3 రంగాలు, తయారీ వస్తువులు, ఇంధనము, శక్తి, పెట్రోలియము, ప్రాథమిక వస్తువులు. ఈ 3 రంగాల్లో టోటల్ ఎంత అంటే 697 వస్తువులు తీసుకుంటారండి. అంటే ప్రాథమిక వస్తువులు 117 తీసుకుంటారు. ఇక్కడ 117 తీసుకుంటారు ప్రాథమిక వస్తువులు. ఇంధనము, పెట్రోలియము, శక్తిలో 16 రకాల వస్తువులు తీసుకుంటారు. మనకు తయారీ వస్తువులు 563 రకాల వస్తువులు తీసుకుంటారు. మొత్తం ఈ 3 రంగాల్లో తీసుకునే వస్తువులు ఎంత అంటే 697 రకాల వస్తువులను తీసుకుంటారు. మరి 697 రకాల వస్తువులు తీసుకొని ద్రవ్యోల్బణాన్ని మరి జనరల్గా మనం ఒక్కసారి చూస్తే 2 వారాలకు ఒక్కసారి అంచనా వేస్తారు. మనకు అడిగేది పోటీ పరీక్షల్లో ఎలా అడుగుతారంటే భారతదేశంలో ద్రవ్యోల్బణాన్ని అంచనా వేయటానికి ఏ సూచీని వాడుతారని అడుగుతాడు. అది ఫస్ట్ పాయింట్. టోకో ధరల సూచి, చిల్లర ధరల సూచి, వినియోగదారుల ధరల సూచి ఏది కాదంటాడు. అప్పుడు మనం టోకో ధరల సూచి అన. ఇంకా మనకి ఎట్లా అడుగుతారంటే టోకో ధరల సూచీలో అత్యంత భారితము ఏ రంగానికి ఇస్తారని అడుగుతాడు. అంటే హైయెస్ట్ వెయిటేజ్, అత్యంత భారితం. ఇక్కడ మనం చూస్తే ప్రాథమిక వస్తువులకు ఇచ్చిన భారితము 22.62%. మరి 22.62% భారితం ఇచ్చారు. అదే ఇంధనము, శక్తి, పెట్రోల్, కోల్
కేవలం ఇచ్చిన భారితము 13.15% భారితం ఇచ్చారు. తర్వాత తయారీ వస్తువులు అంటే తయారీ వస్తువులకు ఇచ్చిన భారితం ఎంత అంటే 64.23% ఇచ్చారు. 64.23% భారితం ఇచ్చారంటే 64.23% ఇచ్చారు భారితం. మరి 64.23 అంటే మొత్తం మనం ఈ మూడు రంగాలను కూడితే ఇచ్చిన భారితం కేవలం మొత్తం 100%. ఈ 100%లో మనకి ఇక్కడ ప్రధానంగా మీరు చూడండి, ఇక్కడ 13%, ఇక్కడ 64% అంటే ఇక్కడ ఈజీగా ఆన్సర్ మనం చేయటానికి అవకాశం ఉంటుంది. టోకో ధరల సూచీలో అత్యంత భారితము దేనికి ఇస్తారంటే తయారీ రంగానికి ఇస్తారు, తయారీ వస్తువులకు ఇస్తారు. మరి హైయెస్ట్ వెయిటేజ్ దాదాపు మనం చూస్తే 64% వెయిటేజీ ఈ ఒక్క రంగానికే మరి 64% వెయిటేజ్ ఉంది. మరి జనరల్గా మనం ప్రధానంగా స్టడీ చేస్తే ఇక్కడ అయితే టోకో ధరల సూచీలో మెయిన్గా ఇక్కడ ఒక లోపం ఉంది. టోకో ధరల సూచీలో ఉన్న ప్రధాన లోపం ఏంది అనేది మనం గమనిస్తే, జాతీయ ఆదాయంలో అతిపెద్ద వాటా కలిగిన సేవా రంగాన్ని ఇక్కడ తీసుకోలేదు. అతిపెద్ద వాటా కలిగిన సేవా రంగాన్ని జాతీయ ఆదాయంలో పరిగణలోకి తీసుకోలేదు. అంటే వాస్తవానికి డెవలప్డ్ కంట్రీస్లో, అభివృద్ధి చెందిన దేశాల్లో జాతీయ ఆదాయాన్ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మరి ప్రాథమిక రంగము, వాస్తవానికి ఇక్కడ ద్వితీయ రంగము, తృతీయ రంగం అని మూడు రంగాలు తీసుకుంటారు. మూడు రంగాలు తీసుకున్నప్పుడు మూడు రంగాల్లో జాతీయ ఆదాయంలో మేజర్ వాటా సేవా రంగం ఉందండి. అలాంటి సేవా రంగాన్ని టోకో ధరల సూచీలో తీసుకోకపోవటం కూడా ఇక్కడ ఒక మైనస్గా మనం ప్రధానం కనపడుతుంది. కాబట్టి అభివృద్ధి చెందిన దేశాల్లో ద్రవ్యోల్బణాన్ని అంచనా వేసేటప్పుడు మెయిన్గా ఇక్కడ పీపీఐ అంటే ప్రొడక్షన్ ఆఫ్ ప్రొడ్యూస్డ్ ఇండెక్స్ తీసుకుంటారు. పీపీఐ ఇండెక్స్ తీసుకుంటే మన దేశంలో ద్రవ్యోల్బణాన్ని అంచనా వేసేటప్పుడు ఇక్కడ మనకు డబ్ల్యూపీఐ ఇండెక్స్ను తీసుకుంటున్నారు. డబ్ల్యూపీఐ ఇండెక్స్ అంటే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ను మాత్రమే తీసుకుంటున్నారు. ఇది గుర్తుపెట్టుకోవాలి డిఫరెన్స్. డెవలప్డ్ కంట్రీస్లో ద్రవ్యోల్బణాన్ని అంచనా వేయటం పీపీఐ తీసుకుంటే మన దేశంలో డబ్ల్యూపీఐ తీసుకుంటారు. డబ్ల్యూపీఐకి తేడా ఏంటంటే పీపీఐలో కూడా సేవారంగం ఉంటుంది, డబ్ల్యూపీఐలో సేవారంగం అనేది లేదు. కానీ మన దేశంలో ప్రతి మనిషి రోజు అంటే లేచిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు విద్య మీద, వైద్యం మీద, రవాణా మీద అంటే ఆటో ఛార్జీలు, బస్ ఛార్జీల మీద, మరి విద్య మీద, వైద్యం మీద ఎంతో ఖర్చు పెడతాడు. కానీ విద్యా వైద్యం మీద చేసే ఖర్చును తీసుకోకపోవటం మన దేశంలో వాస్తవానికి టోకో ధరల సూచీలో ఉన్న ప్రధాన లోపంగా మనం చెప్పుకోవచ్చు. ఇది మనకు ద్రవ్యోల్బణాన్ని అంచనా వేసే సూచీలో ఒకటి. నెక్స్ట్ ఇంకా ద్రవ్యోల్బణాన్ని అంచనా వేసే సూచీలు నెక్స్ట్ మనకు క్లాసులో మనం పరిశీలిద్దాం.